ఆ వ్యక్తి నిద్రలో ఉన్న రాక్షసుడి 500 పౌండ్ల బరువున్న భారీ హెల్మెట్ను నెమ్మదిగా లాగేశాడు. తేనెటీగల గూడును తీసుకొచ్చి రాక్షసుడి హెల్మెట్లోకి వదిలేశాడు. ఇంత పెద్ద గందరగోళం జరిగినా రాక్షసుడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూనే ఉన్నాడు. రాయి వెనుక దాక్కున్న ముగ్గురు ఇదంతా చూసి మెల్లగా సంబరపడసాగారు. కానీ 1 నిమిషం గడిచినా రాక్షసుడు లేవకపోవడంతో వాళ్లకే భయం మొదలైంది. అంతలో ఒక్కసారిగా రాక్షసుడు గట్టిగా అరుస్తూ మేల్కొన్నాడు. వెంటనే తన హెల్మెట్ను తీసేయడానికి తీవ్రంగా ప్రయత్నించడం ప్రారంభించాడు. రాక్షసుడు తన హెల్మెట్ను తీసేయడానికి ఎంతగానో తంటాలు పడ్డాడు. ఆ ప్రయత్నంలో దాదాపు కొండ అంచు నుంచి జారిపడే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాల తరువాత హెల్మెట్ను తొలగించగలిగాడు. కానీ ఒక తేనెటీగ మాత్రం అతన్ని వదల్లేదు. రాక్షసుడు కోపంగా దాన్ని చూస్తుండగానే ఆ తేనెటీగ ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో సమతుల్యం కోల్పోయిన రాక్షసుడు నేరుగా కొండపై నుంచి కింద పడిపోయాడు. ఇది చూసిన ఆ ముగ్గురు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పైనుంచి భారీ రాక్షసుడు తమపై పడిపోతున్నాడని చూసిన వారు భయంతో గడ్డకట్టిపోయారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే రాక్షసుడు వారిపై పడిపోయాడు. పాపం, వాళ్ళు ఎలాంటి తప్పు చేయకుండానే ప్రాణాలు కోల్పోయారు. ఆ భారీ శబ్దం విని రాజు అక్కడికి చేరుకున్నాడు. నేలపై పడి ఉన్న రాక్షసుడిని చూసి ఈ ప్రపంచంలో నిజంగానే రాక్షసులు ఉన్నారన్నమాట అని ఆశ్చర్యపోయాడు. ఇకపై ఇంకో రాక్షసుడు కిందికి వచ్చి ప్రజలకు హాని చేయకుండా ఉండేందుకు ఇంకా పైభాగంలో ఉన్న భారీ చెట్టును వెంటనే నరికేయాలని రాజు ఆదేశించాడు. రాజు తీసుకున్న ఈ నిర్ణయాన్ని